తొందరగా వీడియో ఆన్ చేయాలి నువ్వు ఇంకా. శ్రీత ఉన్నావా? ఓకే మాతాజీ. వీడియో ఆన్ చేసి ప్రభుజన్ కలిసావు, ఎలా అనిపించింది ప్రభుజన్ కలిసి? చాలా హ్యాపీ అనిపించింది మాతాజీ. ఎప్పుడు అలా ఆన్లైన్ లో చూసి ఇంకా అలా చూస్తే సూపర్ కదా. ఆ, గుడ్, వెరీ గుడ్. మీరు అదే ఊర్లోనా ప్రభుజీ వెళ్ళే అదే ఊరా శ్రీత? ఆ, అదే ఊరు మాతాజీ. వెరీ గుడ్. నేను వీడియో చూసాను, అందులో నువ్వు ఉన్నావా? వీడియో పంపించారు, మహాలక్ష్మి మాతాజీ ఆ, పంపించింది. ఉన్నా ఉన్నావా? మాతాజీ. ఓకే ఓకే, పర్లేదు, గుడ్. సో మళ్ళీ ఒకసారి నువ్వు ముంబైకి వచ్చేసి. వస్తా మాతాజీ కంపల్సరీ. ఎస్ ఎస్. ఓకే, చెప్పు శ్లోక. ఇంకా 5 శ్లోకాస్ చెప్తావా శ్రీత? చెప్తా మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త ఉపరుతం అస్మామి ప్రేతాత్మనః వెరీ గుడ్. అచితా సర్వదుర్గాని ప్రసాదాత్ తరిష్యసి. ఆ, ఆ, మచ్చితా సర్వదుర్గాని ప్రసాదాత్ తరిష్యసి. చెప్తారా? అత్తాచేత్. అత చేత్వమహంకారేణ శ్రేయాసి వినంశసి ఉక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మసు యుక్తస్వప్నాదిబోధస్య యోగో భవతి దుఃఖః. వెరీ గుడ్. చతుర్విధ చతుర్విధా భజన్తే మం. జన చతుర్వి జనా సుకృతో. సుకృతినో అర్జున. యుక్- నీకు బై హార్ట్ వచ్చా శ్రీత? చతుర్విధా భజన్తే మం. బై హార్ట్ లాంచ్ మాతాజీ. లాంచ్ చేసావా, లేకపోతే నువ్వు చూసుకుంటూ చెప్తున్నావా? కొన్ని రాలేదు మాతాజీ. మళ్ళీ రాలేదా? సరే, ఎన్ని శ్లోకాస్ వచ్చు 5 నుండి? లర్న్ చేసినవి ఎన్ని వచ్చు? 3 వచ్చు మాతాజీ. 3 చెప్పాను. 3 చెప్పావా? నువ్వు స్టార్టింగ్ చెప్పినవి 3 నీకు అవ్వచ్చు. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వీక్ కల్లా ఆ, నువ్వు 5 చెప్పాలి శ్రీత. ఓకే మాతాజీ. ఓకే, ఒక్క సెకండ్ అమ్మా. ఓకే, సో ఇంకెవరు రెడీగా ఉన్నారు? 4 శ్లోకాస్ అయినా 5 శ్లోకాస్ అయినా చెప్పడానికి, 3 శ్లోకాస్ అయినా సరే, తొందరగా. ఓకే కార్తిక, చెప్పు. ఫస్ట్ వర్డ్స్ గుర్తు చేసి. ఓకే. ఓకే, పత్రం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం తదస్యాకుపరితం అశ్నామి. తస్మామి ప్రయతాత్మనః వెరీ గుడ్. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినః అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ బలదర్శవ. వెరీ గుడ్. తేషం అహం. ధార్మిక ఇది రాదా? ఓకే. మట్టి వచ్చా? తేషాం యుక్తానాం బద్ధాసు పరిభాసతే. ఓ, కార్తిక నీ వాయిస్ అంత క్లియర్ లేదు, మధ్య మధ్యలో అలా కొంచెం. ఆ ఇంకా కొంచెం లౌడ్ గా చెప్పు కార్తిక. చెప్పు, పర్లేదు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి దదామి బుద్ధియోగంతం येन ఏన మాం. येन माम् ఉపయాంతి తే. వెరీ గుడ్. ఇంకా వచ్చా? ఇంకా రావు. పర్లేదు, వెరీ గుడ్ కార్తిక, ఆనెస్ట్ గా చెప్పావు. ఓకే, నీ పక్కకుంది మీ సిస్టరా? మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అచ్చా, మా నీ ఫ్రెండ్ ఫ్రెండా? ఓకే, నాకు వచ్చా. మీ ఫ్రెండ్ పేరేంటి? వర్షిత మాతాజీ. వర్షిత. నీకు వచ్చా వర్షిత? వచ్చా, రావా? ఏదో అలా కన్ఫ్యూజన్ లో. రాదా? ఓకే, నువ్వు నేర్పించు కార్తిక, ఒక్కొక్క శ్లోకం ఒక్కో వీక్. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? జస్వంత్. మధ్యాహ్నం తినడానికి వస్తే శ్లోకం కూడా చెప్పొచ్చా మాతాజీ? నీకు వచ్చా అది? వచ్చు వచ్చా? మాతాజీ. చెప్పు, తొందరగా చెప్పు.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. జై. ఇంకా మనం లాస్ట్ వీక్ ఇంకో వర్డ్స్ నేర్చుకున్నాం కదా అందులో శ్రీ చైతన్య శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపం కదామహ్యం దదామి స్వపదాంతికే. దదాతి స్వాపదాంతికం. చెప్పు ఒకసారి. దదాతి 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 స్వపదాంతికం. స్వపదాంతికం. వెరీ గుడ్. ఓకే, సరే మనం ఇంకా ఇవాళ మంగళాచరణ్ ప్రేయర్స్ నెక్స్ట్ వర్డ్స్ నేర్చుకొని ముందుకెళ్దాం శ్లోకాస్ లో. ఓకే. మాతాజీ, ఎస్ జశ్వంత్. నాకు ఒక శ్లోకం మాత్రమే వచ్చు, ఎందుకంటే ఎగ్జామ్స్ వల్ల నాకు అంత గుర్తులేదు. గుర్తులేదా లేకపోతే నువ్వు క్లాస్ అటెండ్ చేయలేదా? అటెండ్ చేయలేదు, ఇంకా గుర్తులేదు. గుర్తులేదా? ఓకే. సో ఇంకా నువ్వు గుర్తు చేసుకొని ఇంకా ఎగ్జామ్స్ రాస్తే ఇంకా నువ్వు ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేస్తావు జశ్వంత్. నెక్స్ట్ టైం అలానే చెయ్యి, ఓకేనా? పర్లేదు, ఇప్పుడు వచ్చింది ఒక్క శ్లోకం చెప్పు, అంతలో నేను ఇది ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్పు జశ్వంత్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యౌ భరితం అశ్నామి ప్రయతాత్మనః. వెరీ గుడ్. పర్ఫెక్ట్ గా అలా చెప్పావు, ఒక్కటైనా సరే గానీ పర్ఫెక్ట్, నో మిస్టేక్స్ అందులో కదా. మీకు నా స్క్రీన్ విజిబిలిటీ ఉందా? స్క్రీన్ షేరింగ్ అని లోడ్ అవుతుంది మాతాజీ. లోడ్ అవుతుందా ఇంకా? మాతాజీ నాకు కనిపిస్తుంది మాతాజీ. ఏముంది ఇందులో స్క్రీన్ పైన? ఇప్పుడు వచ్చింది మాతాజీ. వచ్చిందా? మంగళాచరణ్ ప్రేయర్స్ వచ్చాయా? వచ్చాయి మాతాజీ. వచ్చాయా? సరే, ఇంకా మనం థర్డ్ వర్స్ కి వెళ్దాం ఇప్పుడు. ఓకే, మనం ఓం అజ్ఞాన అయ్యింది, శ్రీ చైతన్య మనోవిష్టం మీ అందరికి వచ్చు కాబట్టి అది నేను చెప్పలేదు. ఇంకా థర్డ్ వర్స్ నేర్చుకున్నాం లాస్ట్ వీక్, గుర్తుందా మీ అందరికి? నాకు గుర్తుంది మాతాజీ. ఎవరమ్మాది? దేవసేన మాతాజీ. దేవసేన. రెడీ? మరి గుర్తు చేసుకొని చెప్తావా? మాతాజీ. ఎస్, చెప్పేసి. వందేహం శ్రీ గురుహం శ్రీయుక్త పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సామదూతం పరిజన రహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాంచితాంచ. అమ్మో దేవసేన, ఏంటలా? అది కూడా పర్లేదు. చెప్పు దేవసేన. ఓం అజ్ఞానతిమిరాంధస్య కూడా చెప్పాలి కదా, ఫస్ట్ నుంచి చెప్పు. అది కూడా చెప్పానా మాతాజీ? చెప్పు మాధవి, ఇంకా అమ్మ అనేది కదా, చెప్పు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కథామహ్యం దదాంతి సుపదాంతికం. వెరీ గుడ్ దేవసేన. మీరందరూ ఇంకా పిల్లలందరూ ఇలా ఫటాఫట్ చెప్పేసేయాలి, ఓకేనా? నెక్స్ట్ వీక్ అది కల్లా. కూడా చెప్పేసి మొత్తం వర్షం చెప్పేసి వందేహం వదిలేసి మిగతాయి కూడా చెప్పేసి. ఏంటి మాతాజీ, ఆమెకు వచ్చా అన్ని శ్లోకాలు? అన్ని నేర్చుకుంది మాతాజీ ఈ 2 వారాల్లో. అచ్చా, వెరీ గుడ్ దేవసేన. దేవసేన అయితే ఇంకా నువ్వే చెప్పాలి ఇప్పుడు వీళ్ళందరికి పిల్లలందరికి. ఈ ప్రభుపాద్ ప్రణతి మంత్రం చెప్పు, ఇంకా మనం ఎలా చేస్తాం అలా వన్ వర్డ్ 3 టైమ్స్ అలా చెప్పు దేవసేన. జై శ్రీకృష్ణ ప్రభుపాద మంత్రం అంటే అది చెప్పు. జై శ్రీకృష్ణ చైతన్య అది. ఆహా, ప్రభుపాద్ ప్రణతి ఇది మాతాజీ ఇక్కడ ఉంది కదా, నమోం విష్ణుపదాయ. స్క్రీన్ పైన అది కనబడుతుంది కదా? స్క్రీన్ పైన కనబడుతుంది కదా ఇది. దేవసేన, నీకు విజిబిలిటీ ఉందా స్క్రీన్ ది? విజిబిలిటీ ఉంది మాతాజీ. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉంది కదా, నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. అది రా- ఇది అది రాదా? రాదు మాతాజీ. కంటిన్యూయేషన్ లో ఇదే ఇంకా. పర్లేదు, నేను నేర్పుతాను. ఇది నువ్వు కలిపి మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్ని చెప్పేసేయి, ఇంకా మంగళాచరణ్ ప్రేయర్స్ నువ్వే రిసైడ్ చేయి, ఓకే? ఓకే మాతాజీ. అంటే నేను బుక్ లో చదివాను మాతాజీ. బుక్ లో అయినా ఉంటుంది ఇది. ఏ బుక్ లో నుంచి? ఆ, భగవద్గీతలోనా?
కాదు మాతాజీ. అమ్మ, అక్కడ వేరే బుక్ ఉంది తీవా. దీంట్లో ఒక్క నిమిషం నేను స్క్రీన్ పెట్టుకుంటాను. చూపించు దేవసేన. ఈ వీడియో ఆఫ్. వీడియో ఒక్క నిమిషం మాతాజీ. ఆ బుక్ పైన పేరేముంది దేవసేన? గీతాహారము. గీతా సరం ఎందులో అంటే ప్రభుపాదుల వారిది అయితే అందులో యూజువల్లీ ఉంటుంది. అంటే కొన్నిట్లో షార్ట్ కట్ అలా పెడతారేమో. ఇంకా అందులో ఆ బుక్ లో ఉంది. ఇలాంటి బుక్ నా దగ్గర కూడా ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఉంది. పర్లేదు, నేను నీకు ఇది నేర్పుతాను కదా. ఇంక ఈ వీక్ నేర్చుకో, మళ్ళీ నెక్స్ట్ వీక్ నువ్వు రిసైడ్ చేయి. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే. సో అందరూ అన్మ్యూట్ చేసి ఒక వర్డ్ 3 times, ఫుల్ శ్లోక ఫుల్ లైన్ 3 times, మళ్ళీ ఫుల్ శ్లోక 3 times. ఓకే, గుర్తుంచుకోవాలి ఈ ప్యాటర్న్. ఇంకా సరేనా పిల్లలందరూ? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. నమ 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 ఓం 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 ఓకే. విష్ణు 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 పాదాయ 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 కృష్ణ 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 ప్రేష్ఠాయ 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 భూతలే 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 శ్రీమతే 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 భక్తి వేదాంత భక్తి భక్తిస్తాన్ అది బట్టర్ది. అలా అందులో బిట్స్ ఉన్నాయి. లాంగ్ అవి బిక్స్ కాదు, అది గీ ఉంది. అది సారీ పిల్లలు. భక్తి వేదాంత వేదాంత స్వామిన్ 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 ఇతి నామినే నామినే నామినే. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ లైన్ 3 times చెప్పుకుందాం. ఓకే. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే మీకు స్క్రీన్ అందరికి కనబడుతుందా? స్క్రీన్ ఎంత? ఇప్పుడు ఓకేనా? వర్డ్స్ ప్రాపర్ గా చూడండి, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ చేయండి. ఓకేనా? ఓకే. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే శ్రీమతి శ్రీమతే పాతి విద్యాంత స్వామిని ఇతి నామిని శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే శ్రీమతి శ్రీమతి భక్తి వేదాంత స్వామిని ఇతి నామిని శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామిని మనం ఇప్పుడు 2 లైన్స్ ఒకసారి చేసుకుందాం. ఓకే, ఇంకా మీరు అందరు 3 టైమ్స్ ఒక్కొక్కసారి రిపీట్ చేయండి. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే నామినే నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమో ఓం విష్ణుపాదాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామిని ఓకే శ్రీశాంత్ రిపీట్ చేయమ్మా 2 లైన్స్. నమ ఓం విష్ణుపాద్యాయ కృష్ణ ప్రిస్తాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఇతి నామిని శశాంత్ ప్రాపర్ గా చేయాలి. ఫస్ట్ వర్డ్ వచ్చే విష్ణు పాదాయ రిపీట్ చేయి. విష్ణుపాదాయ ఇంకా ప్రేష్ఠాయ ప్రేష్ఠాయ స్వామి నితి నామినే స్వామి ఇతి నామినే స్వామి నితి నామినే. స్వామి నితి నామినే ఎస్ దేవసేన చెప్పమను, నేనేం అనట్లా. ఎవరది తేజ జైతి చెప్తాదండి మాతాజీ. చెప్పు. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినే ఇతి నామిని వెరీ గుడ్. స్వామి నితి నామినే. ఓకే బాగా చెప్పావు జైతు. ఓకే కార్తీక నువ్వు చెప్తావా? చెప్పు కార్తీక. నేను చెప్పనా మాతాజీ? ఒక్క నిమిషం, కార్తీక తర్వాత నువ్వు చెప్పు తేజ. ఓకే ఓకే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామినే వెరీ గుడ్. తేజ మాతాజీ చెప్పు. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రీతనయ భూతలే శ్రీమతి భగవేదాంత స్వామి భక్తి వేదాంత స్వామిని ఏమిని. తేజ కొంచెం కరెక్షన్స్ చేసుకోవాలి, కొంచెం వర్డ్స్ మిస్టేక్ చేస్తున్నా. ఓకే ఓకే మాతాజీ. నేను చెప్తా మాతాజీ. మా తమ్ముడు చెప్తాడు మాతాజీ. ఓకే మీ తమ్ముడు పేరు ఏంటి తేజ? డ్రిష్ మాతాజీ. క్రిష్. మాతాజీ నేను చెప్తా మాతాజీ. ఒక్క నిమిషం శ్రీత. క్రిష్ తొందరగా చెప్పు. మ్యూట్ చేసుకున్నాను. చెప్పు శ్రీత నువ్వు. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే ఇతి నామినే. శ్రీత ఇక్కడ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, స్వామి నితి నామినే చెప్పు ఒకసారి. స్వామి నితి నామినే. ఎస్ అలా అంటే టుగెదర్ గా మనం ఎప్పుడైతే బ్రేక్ చేసుకొని చెప్పామో వన్ వర్డ్ అది స్వామిన్ ఇతి నామిని. కానీ ఎప్పుడైతే టుగెదర్ చెప్తామో ఆ లైన్ అలా కలిపేసి స్వామి నితి నామినే చెప్పు. స్వామి నితి నామినే. వెరీ గుడ్. ఓకే ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి? మా తమ్ముడు చెప్తాడు. తొందరగా తేజ, టైం అయిపోతుందమ్మా. సర్లే మాతాజీ మీరు చెప్పండి మాతాజీ. ఓకే ఇంకెవరైనా? సరే మనం ఇంకా
ఎవరది? దేవసేన చెప్పు తొందరగా. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠేన భూతలే శ్రీమతే భక్తి వేదాంతం స్వామినితి నామినే. ఎస్, ఫస్ట్ లైన్ లో దేవసేన ప్రేష్ఠాయ భూతలే చెప్పు. ప్రేష్ఠాయ భూతలే. ఫుల్ లైన్ చెప్పు ఇప్పుడు. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే. వెరీ గుడ్. ఓకే, మనం ఎవరది? జశ్వంత్ చెప్పు. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. వెరీ గుడ్, పర్ఫెక్ట్ జశ్వంత్. ఎస్, ఇంకా అయిపోయారు అందరు మీరు? శశాంత్ అయింది. ఐఫోన్ లో ఎవరు? నారాయణం, ప్రసన్న కుమార్ చెప్తారా మీరు? ఇద్దరు ఉండిపోయారు. సరే, పర్వాలేదు. ఇంకా మనం శ్లోకాకి వెళ్దాం. సరే, మనం ఈ మనం ఈ బుక్ గీతా విజ్డమ్ బుక్ చూసుకుంటున్నాం ఇందులో. సో మన 5 శ్లోకాస్ అయిపోయాయి, రైట్? సో ఇవాళ వచ్చేసి 8.66 సారీ 18th చాప్టర్ 66 శ్లోకాస్. మీ అందరికి గుర్తున్నాయా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఒక్క నిమిషం. ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి భగవద్గీతలో? మాతాజీ మీరు అలా అందరూ కలిసి చెప్పేస్తే నాకు అసలు అర్థం కావట్లేదు. మాతాజీ స్టిల్ నాకు వినబడట్లేదు. 100 అయితే వినబడింది. మీరు ఏం చేయాలి అంటే హ్యాండ్ రేజ్ అయినా చేయాలి, లేకపోతే కనీసం స్క్రీన్ పైన చాట్ ఉంటుంది, అలా టైప్ అన్నా చేసి చెప్పండి. ఇలా అందరూ ఒకసారి చెప్తే ఇది అర్థం కాదు నాకు. ఓకేనా? గుర్తుంచుకోండి ఇప్పటి నుండి అలా. ఓకే, సరే. తేజు హ్యాండ్ రేస్ చేసింది కాబట్టి తేజుకు ఛాన్స్ వెళ్తుంది. తేజు చెప్పు. 700 మాతాజీ. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా అడిగితే అదర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి తేజు. ఓకే తేజ? ఓకే, గుడ్. సో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మరి భగవద్గీతలో? పిల్లలు ఒక్క సెకండ్, పిల్లలు ఒక్క సెకండ్. హరే కృష్ణ. 18 చాప్టర్స్ మాతాజీ. లేదు కదా శ్వేత? ఆ, ఉహు, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. హరే కృష్ణ. సారీ పిల్లలు. ఎస్, శ్రీత ఒక నిమిషం ఆగు. శ్రీత. శశాంత్ నువ్వు చెప్ప ఆన్సర్. ఎన్ని ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి భగవద్గీతలో? 18 చాప్టర్స్. ఎన్ని? 18. 10 లేకపోతే 80? 18. 18 చాప్టర్స్ ఉన్నాయి. వెరీ గుడ్. సరే, ఇంకా అందులో ఇంపార్టెంట్ శ్లోకాస్ ఎన్ని ఉన్నాయని చెప్పాను నేను మీ అందరికి. అది కూడా చెప్పాను నేను మీ అందరికి. గుర్తుందా? ఏంది మాతాజీ? ఎన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయని చెప్పాను భగవద్గీతలో? 700 అలా ఫుల్ శ్లోకాస్ ఉన్నాయి అందులో. సో ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయి అందులో? శశాంత్ కి గుర్తుంది, చెప్పు శశాంత్. శశాంత్ మాతాజీ చెప్పు ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? తెలియదు. తెలీదా? మరి స్క్రీన్ హ్యాండ్ రేస్ చేసేవాళ్ళ? దింపలేదు. పర్లేదు. అందులో 700 శ్లోకాస్ అలా మనకు గుర్తుంచుకోవడం కొంచెం డిఫికల్ట్ అవుతుందేమో అని. ఏంటి? 4 శ్లోకాస్ ఉన్నాయి.
లేదు లేదు, 4 శ్లోకాస్ మరీ తక్కువ అయిపోయాయి అందులో. 700 నుండి 4 శ్లోకాస్ తీయడం అంటే చాలా డిఫికల్ట్ కదా అలా. 200 మాతాజీ. లేదు శ్రీ, తను ఇది అలా గెస్ట్ చేసేవి అంతే. అందులో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 108. 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. ఓకే, పర్లేదు. అందులో 108 లో కూడా ఈ శ్లోకం ఒకటి 18.66 శ్లోకం కూడా ఉంది. ఓకే, సో మనం ఇవాళ ఈ శ్లోకం 18th చాప్టర్ లో నుంచి 66th శ్లోకాన్ని నేర్చుకుందాం. సరేనా మీ అందరూ? ఓకే, రెడీయా? రెడీ మాతాజీ. ఓకే, స్క్రీన్ ఓకే మీకు? ఓకే మాతాజీ. ఓకే, నేను తెలుగులో నెక్స్ట్ వీక్ ప్రభుజీ పంపుతాను అన్నారు కదా PDF లో, అది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ లో చేసుకుందాం. మాతాజీ కొంచెం జూమ్ చేస్తారా? చేస్తాను ఇప్పుడు. ఓకే మాతాజీ. ఓకే, సరే. ఒక వర్డ్ 3 times, ఒక్క లైన్ 3 times అండ్ ఫుల్ శ్లోక 3 times. రెడీ? సర్వ 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 ధర్మాన్ 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 పరిత్యజ్య 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 మాం 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 ఏకం 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 శరణం 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 వ్రజ 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 నెక్స్ట్ లైన్ అహం 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 నెక్స్ట్ త్వాం 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 సర్వ 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 పాపేభ్యో 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 మోక్షయిష్యామి 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 మా 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 శుచః 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 ఒక్కో లైన్ చేసుకుందాం ఇప్పుడు. 1 లైన్ 3 times. ఓకే, సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ మాం ఏకం శరణం వ్రజ మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో అహం త్వాం సర్వ పాపేభ్యో
అహం త్వాం సర్వపాపేభ్యో అహం త్వాం సర్వపాపేభ్యో అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః 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 ఓకే ఫుల్ శ్లోక చెప్పుకున్నా 3 టైమ్స్ రిపీట్ చేయండి ఓకే ఒకసారి నేను ఒకసారి మీరు ఓకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అహం ప్రామి సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః తేజ జైతు స్క్రీన్ ఒక ప్లేస్ లో పెట్టి ఇంకా మీరు రిసైట్ చేయండి ఎంతసేపు ఫోను మీ డివైస్ అలా చేతిలో పట్టుకోకండి డిఫికల్ట్ గా ఉంటుంది మీకు. సరేనా ఓకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః లాస్ట్ టైం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః శశాంత్ ఒకసారి ట్రై చేయమ్మా చూద్దాం ఓకే మాతాజీ ధర్మాన్ పరిత్యజ్య తేజే మామేకం శరణం ప్రజా అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః డిఫికల్ట్ అయ్యిందేమో శశాంత్ పర్లేదు కానీ చాలా బాగా అటెండ్ చేసావు ఇందులో ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్ వచ్చేసి పరిత్యజ్య పరిత్యజ్య ఎస్ ఓకే తేజ చెప్పు ఒక్క నిమిషం శ్రీత తేజ తర్వాత చెప్పు ఓకే తేజ చెప్పు సర్వధర్మం ప్రతిజ్ఞయ మామ ఏకం సర్వం వజ అహం త్వాం సర్వ పాపియో మోక్షామి మా శుచః అమ్మో జైతు చాలా మిస్టేక్ చేసావే ఇందులో కొంచెం రిసైడ్ ప్రాపర్ గా చేయండి ఓకే ఓకే మాతాజీ ఓకే సరే నువ్వు చెప్పు శ్రీత సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అది పర్ఫెక్ట్ అలా బాగుంది ఎస్ ఇంకెవరు జశ్వంత్ నువ్వు చెప్తావా చెప్తాం మాతాజీ చెప్పు నాన్న సర్వధర్మా పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః పర్ఫెక్ట్ ఇంకెవరు మాతాజీ చెప్పు తేజ చెప్పచ్చా మాతాజీ నేను చెప్పు సర్వ ధర్మన ప్రజన్యామన ఇంకా సర్వాన్ని వర్జయ అస్మదస్మం సర్వ పాపేభ్యో మోక్షయిష్యే పర్లేదు మోక్షయిష్యామి మా శుచః పర్లేదు బాగా అటెండ్ చేసావు తేజ ఇంకా రిపీట్ చేస్తూ ఉండండి ఓకే కార్తిక నువ్వు చెప్పమ్మా
ఈసారి నీ ఫ్రెండ్ కూడా చెప్పాలి. ట్రై చేయి, ఏం పర్లేదు. అన్మ్యూట్ చేయి. మాతాజీ డౌట్ మాతాజీ, చెప్పు తేజ. అక్కడ ఏమింద బార్ ఉంది కదా మాతాజీ, ఆ, దాన్ని ఏమంటారు మాతాజీ? మా సెకండ్ ఆ ఎలా ప్రొనౌన్స్ చేస్తాం మనం అలా తెలుగు అక్షరాలలో ఫస్ట్ అ ఇంకా ఆ అంటాం కదా, అలా ఆ చెప్పాలి. అది మా ఏకం అలా. డాట్ ఉంటే మాతాజీ డాట్ ఎక్కడుంది? మోక్షయిష్యామి ఫస్ట్ సా, సెకండ్ షా అలా ఉంటుంది కదా. ఎన్ ఒత్తు కింద ఉంది, ఎం పైన కూడా ఉంది. ఎక్కడ? ఏం పైన ఎక్కడ? దగ్గర మాతాజీ. మేకం శరణం. ఎం లో అయితే నాకు అంత ప్రాపర్ గా తెలియదు, కానీ ఇక్కడ అయితే సాకు మాత్రం అదే డిఫరెన్స్. ఫస్ట్ ఓన్లీ స ఎస్ ఉంటేనేమో స చెప్పాలి ఫస్ట్ సా, మనం తెలుగులో రాసుకుంటే. ఇంకా కింద డాట్ ఉంటే మాత్రం ష అలా. ఓకే మాతాజీ. ఓకే, ఎస్. కార్తిక చెప్పు. కార్తిక ఏమైంది? స్క్రీన్ దగ్గరకు తీసుకో. మొబైలా అదేముంది నీ దగ్గర? డివైస్ ఉందా? ఏమైంది కార్తిక? చెప్పవా? ఇవాళ రాలేదా? ఏమైంది అలా వెలిగలు తిరిగిపోతున్నా? నీ ఫ్రెండ్ చెప్తుందా మరి? చెప్పు. పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పాలి. ఓకే దేవసేన నువ్వు చెప్పు. శ్లోక నాకు రాలేదు మాతాజీ. ఏంటి అలా అందరూ రిపీట్ చేయలేదా మీరందరూ అసలు? నాకు దేవసేన రిపీట్ చేయలేదా? నువ్వు కూర్చోలేదా ఒక ప్లేస్ లో? రాలేదు మాతాజీ. ఏంటి నీకు డిఫికల్టీ ఈ శ్లోకాలో? చెప్పు ఒకసారి. నువ్వు ట్రై చేయి, నేను చెప్తాను నీకు. సర్వధర్మ పరిత్యజ పరిత్యజ్య. సర్వధర్మం పరిత్యజ మామేక సర్వ శరణం 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 వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షామి మా శుచ. మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచ. నెక్స్ట్ టైం దేవసేన నువ్వు చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. మాతాజీ. ఓకే, సో మనం వర్డ్ టు వర్డ్ చూసుకుందాం ఇందులో ఈ శ్లోకం. సర్వధర్మాన్, ఒక్క నిమిషం. సర్వధర్మాన్, ఆల్ వెరైటీస్ ఆఫ్ రిలీజన్, పరిత్యజ్య, abandoning, మాం, unto me, ekam, only, sharanam, for surrender, vraja, go, aham, I, tvam, you, sarva, all, papebhyah, from sinful reactions, mokshayishyami, will deliver, ma, do not, suchaha, worry. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada Ki Jai. Translation: abandon all varieties of religion and just surrender unto me. I shall deliver you from all sinful reactions. Do not fear. Okay. ఈ పర్పట్ కొంచెం పెద్దగా ఉంది. నేను మీకు సింపుల్ అంటే ఏంటి మాతాజీ? ఏంటి సీత? సింపుల్. సిన్ఫుల్ అంటే పాపకార్యం. ఓకే మాతాజీ. మనం అలా అన్ని అంటే పాపాలు చేస్తూ ఉంటాం కదా. మీరంటే ఏమో కానీ అలా మాతో అలా పాపాలు పెద్దవాళ్ళతో ఎక్కువ అయిపోతాయి అలా. సో అలాంటి పాపాలకి ఇంకా పనిష్మెంట్ ఉంటుంది కదా. సో భగవంతుడు ఏమంటాడు అక్కడ అంటే, మీరు ఎలా అన్ని ఇప్పుడు ఎలా ఉంటామంటే చిన్నప్పుడు ఎలా
చిన్నప్పుడైనా సరే, కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా సరే, మనం ఎలా అంటే ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజ చేస్తాం. అరే నాకు మంచి మార్కులు రావాలని సరస్వతి దేవికి, ఇంకా నాకు ఇంట్లో లక్ష్మి ఉండాలని లక్ష్మీదేవికి, ఇంకా మనం బలంగా ఉండాలని హనుమంతునికి, అలా డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళకి దేవి దేవతలకు పూజ చేస్తాం కదా, మన అవసరాన్ని బట్టి. కానీ భగవంతుడు ఏమంటాడంటే ఇలాంటి డిఫరెంట్ రిలీజన్ ఏదైతే ఉందో అదన్నీ విడిచిపెట్టి నా శరణాగతి తీసుకోండి, నా శరణాగతి తీసుకోండి. దానికి ఇది మీకేం జరుగుతుంది దాని వలన అంటే, మీ ఏవైతే పాపాలన్నీ ఉన్నాయో అవన్నిటి నుండి నేను ముక్తిని చేసేస్తాను మిమ్మల్ని అని అలా భగవంతుడు ప్రామిస్ చేస్తాడు, ఇంకా డిక్లేర్ చేస్తాడు. ఇంకా మీకు ఎలాంటి పాపం నుండి అయినా సరే మీకు ఎలాంటి కలగదు అని ఆ భగవంతుడు అలా చెప్తాడు. కానీ దాని కండిషన్ ఏంటి అంటే, మనం అన్ని రిలీజన్స్ ని విడిచిపెట్టాలి. సో అప్పుడు ఆ భగవంతుడు మనల్ని ప్రొటెక్షన్ చేస్తాడు, ఇంకా మన పాపాలన్నీ తీసేసుకుంటాడు ఆ భగవంతుడు. ఇంకా మనకి ఎలాంటి రియాక్షన్స్ అలాంటివి ఏమీ ఉండేవి. ఇంకా దాని గురించి నీవు భయపడాల్సిన అవసరం లేదు కూడా అని చెప్తాడు. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ అదే, డూ నాట్ ఫియర్ అని. ఓకే మాతాజీ. సో దీనికి అలా కనెక్టెడ్ చిన్న స్టోరీ ఉంది, నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ వారం నాకు కొంచెం రీడింగ్ చేయడానికి కుదరలేదు, కానీ ఇందులో ఈ స్టోరీ వచ్చేసి రామాయణంలో నుంచి ఒక స్టోరీ. సరే, మీ అందరికి రామాయణంలో ఎవరెవరు ఉంటారు తెలుసా? ఎస్ మాతాజీ. ఎవరెవరు ఉంటారు చెప్పు. తెలుసు రాముడు, మాతాజీ. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత, రావణాసురుడు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు. రావణాసు మెయిన్ క్యారెక్టర్స్ అయితే చెప్పేసింది సీత. సరే, ఇంకా సుగ్రీవుడు, జాంబవంతుడు, వెరీ గుడ్. సుగ్రీవుడు, జాంబవంతుడు, ఎస్. ఇంకా హనుమంతుడు, రావణుడు, ఇంగ్లీష్ ఏంటి? లక్ష్మణుడు, రావణుడు చెప్పేసింది సీత. రావణుడు, లక్ష్మణుడు, భరతుడు, లక్ష్మణుడు, భరతుడు, వెరీ గుడ్ జశ్వంత్. ఇంకా శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు, వెరీ గుడ్ దేవసేన. ఇంకా అరే ఇంకా ఇంకా దశరథుడు, చాలా మంది ఉన్నారు అందులో రామాయణంలో. దశరథుడు, వెరీ గుడ్ దశరథుడు. ఇంకా కౌసల్య, వెరీ సుమిత్ర, కైకేయి, వెరీ గుడ్. ఇంకా శశాంత్ ఏది చెప్తున్నాడు? లక్ష్మణుడు, లక్ష్మణుడు చెప్పేసింది సీత. సుగ్రీవుడు. సుగ్రీవుడు అయింది, కైకేయి అయిపోయింది, చెప్పింది దేవసేన. కౌశల్య, కైకేయి, సుమిత్ర, దశరథుడు చెప్పేసేది, అది కూడా అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు, అలా చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జటాయు, జటాయు, వెరీ గుడ్. విభీషణ, విభీషణుడు, వెరీ గుడ్. విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు, వెరీ గుడ్. ఇంద్రజిత్ చెప్పేశారమ్మా? ఇంద్రజిత్ చెప్పలేదు, కానీ నాకు ఆయన గురించి యాక్చువల్లీ కొంచెం తెలియదు. ఇంద్రజిత్తుడు ఎవరు అంటే విన్నాను, కానీ అంత తెలియదు. కానీ ఇవన్నీ వీళ్ళందరి గురించి కొంచెం కొంచెం అలా తెలుసు. మాతాజీ జనక మహారాజుడు. ఒక నిమిషం పిల్లలు. కుంభకర్ణ, వెరీ గుడ్. కుంభకర్ణ. కార్తిక, నీ స్క్రీన్ నుండే వస్తుందా ఇది? లవకుశలు, ఎస్, లవకుశులు, గుడ్. జాంబవతుడు, జాంబవంతుడు అయింది. సో వీళ్ళందరూ ఎందులో ఉన్నారు అని అంటే రామాయణంలో వీళ్ళందరూ ఉన్నారు. సరేనా? మీ అందరికి వానరసేన అంటే రియాజ్ చెప్తున్నాడు. ఓకే, సో వీళ్ళందరూ ఉన్నారు ఈ రామాయణంలో. ఓకే, సో ఈ రోజు మనం ఏదైతే కథ వినబోతున్నామో అది వచ్చేసి విభీషణుడు గురించి. విభీషణ గురించి తెలుసా? విభీషణ గురించి జశ్వంత్ అలా హ్యాపీ అయిపోతున్నావు. అన్మ్యూట్ చేసుకోనన్నా. వాళ్ళ తమ్ముడు మాతాజీ. చెప్పిందా? అవును మాతాజీ. ఏం చెప్పింది కొంచెం చెప్తావా జశ్వంత్ నాకు? రావణుడికి యంగర్ బ్రదర్ రామాయణంలో రాముడికి హెల్ప్ చేసినందుకు
లంకని ఇచ్చారు అని ఇంకా ఇంకేమైనా గుర్తుందా? రావణాసుడు విభీషణుడు అన్నదమ్ముళ్ళు. ఒక్క నిమిషం దేవసేన, ఒక్క నిమిషం ప్లీజ్. జశ్వంత్ ఏదో చెప్తున్నాడు, లెట్ హిమ్ కంప్లీట్, దాని తర్వాత నువ్వు చెప్పు, ఓకేనా? అందరికీ ఛాన్స్ దొరుకుతుంది. చెప్పు జశ్వంత్. అంతే మ్యామ్, అంతంత చెప్పు. ఓకే, కానీ అందులో నువ్వు ఫస్ట్ చెప్పింది ఏదైతే ఉందో ఏమన్నావంటే రావణుని బ్రదర్ అని చెప్పావు కదా, తమ్ముడు అని చెప్పావు కదా. సో దట్ వాజ్ యర్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇంకా మీ నాన్నమ్మ చాలా బాగా చెప్పింది కదా, స్టోరీ గుర్తుంది రామాయణం గురించి అంటే. చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అలా స్టోరీ చెప్పడం రియల్లీ, అంటే మీరు లక్కీ అలా చెప్పడం. ఇప్పుడు నువ్వు చెప్పు దేవసేన, విభీషణ్ గురించి నీకు ఏం తెలుసు? విభీషణుడు తన అన్న తప్పు చేస్తున్నాడని తన అన్న వాళ్ళ శత్రువైన రాముడి కాడికి వెళ్ళి శరణాగతి తీసుకుంటాడు మాతాజీ. పర్వాలేదు దేవసేన, నీకు చాలా బాగా తెలుసు. గుడ్, వెరీ గుడ్. మాతాజీ నాకు కొంచెం తెలుసు. ఎవరు నాన్న అది? శశాంత్. చెప్పు. ఇంకా ఆడకెళ్ళినాక అదే రాముడు తమ్ముడు లక్ష్మణుడికి బాగలేదంటే ఒక సంజీవు ఇంకా అదే అదే లక్ష్మణుడికి బాగలేదంటే ఒక మందు అదే ఔషధం చెప్తే హనుమంతుడికి చెప్తాడు కదా మ్యామ్. సో హనుమంతుడు తీసుకొస్తాడా సంజీవన్ని అలా చేతిలో పట్టుకుని? అదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది. అదే హనుమంతుడు కొండను తీసుకొని వస్తాడు అది. అవును అవును. సో అది హనుమంతుడి గురించి కదా. అది తను చెప్తేనే కదా తనకు వాళ్ళకి తెలిసింది ఔషధం ఉందని. అది చెప్తుంది. అచ్చా, జాంబవంతుడు మాతాజీ ఔషధం గురించి చెప్పింది. ఔషధం గురించి ఎవరు చెప్తారు? జాంబవంతుడు చెప్తాడా? ఓకే, నాకు మరీ ఇంత డీటెయిల్స్ తెలియదు, కానీ అలా రామాయణం కొంచెం కొంచెం అలా తెలుసు. మీలాగా మీరంటే స్టోరీస్ రీడ్ చేశారేమో, మీ అందరికి చాలా బాగా తెలుసు. సరే, కానీ ఇవాళ నేను స్టోరీ ఏదైతే చెప్తానో అది ఇప్పుడు అదేంటి ఎవరు చెప్పారు, అది దేవసేన చెప్పింది కదా. అలా విభీషణుడు రావణుడికి చాలా సార్లు చెప్తాడు, మీరు అలా సీతమ్మని కిడ్నాప్ చేస్తాడు కదా, తెలుగులో ఏమంటారు చెప్పండి? కిడ్నాప్ ని అపహరించాడు. వెరీ గుడ్, అపహరించాడు కదా రావణుడు సీతమ్మని. సో నాకు తెలియదు అలా కొన్ని వర్డ్స్, సో ప్లీజ్ మీరు అలా హెల్ప్ చేయండి, ఓకే, తెలుగులో. సో ఎప్పుడైతే రావణుడు సీతమ్మ వారిని అపహరిస్తాడో, ఇంకా విభీషణుడు మాత్రం ఆయన చాలా రాముల వారిపై చాలా భక్తి కలిగినవాడు. మొత్తం లంకలో ఎవరు మంచివారు, మంచి ఒక పుణ్యమైన వ్యక్తి అని అంటే ఆయన విభీషణుడు. సో ఆ విభీషణుడు ఏమని చెప్తాడు రాముల వారికి, అన్నయ్య మీరు ఏదైతే చేస్తున్నారో అది చాలా తప్పు అని అలా మాటికి చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఉంటారు. కానీ రావణుడు ఏం చేస్తాడు? విన్నాడు ఆయన మాట. మీ డివైసెస్ మ్యూట్ చేసుకోండి అందరూ. ఇక్కడ అన్మ్యూట్ అవుతుంది, ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది. గుడ్. సో అక్కడ రావణుడు అస్సలు వినలేదు వాళ్ళ తమ్ముని మాట. మీరు ఏమైనా మీ చిన్న బ్రదర్స్ అయినా చిన్న సిస్టర్స్ అయినా ఏదైనా చెప్తే మీరు వింటారా? వీళ్ళకేం తెలుసు, నేను పెద్దవాడిని, నాకే తెలుసు అలా అనుకోమా? చెప్పండి. అందరూ అలా హ్యాపీ అయిపోతున్నారు. అంటే శ్రీకాంత్ పెద్దవాడే, శ్రీత పెద్దదే కదా. చిన్నవాళ్ళు మాత్రం అలా సైలెంట్ గా ఉండిపోయాడు. జశ్వంత్ నువ్వు చిన్నవాడు ఇంట్లో, నువ్వు చిన్నవాడు అసలు పెద్దవాడు చెప్పు ఇంట్లో? చిన్నపిల్లాడు. అలా నువ్వేమైనా చెప్తే మీరు ఇంట్లో వింటారా? నీకేం తెలుసు అంటారు కదా. పర్లేదు, కానీ అలా మీరు చెప్పిన అప్పుడప్పుడు కరెక్టే అవుతుంటారు. సో రావణుని చాలా హెచ్చరించాడు, అలా మీరు ఇలా చేయొద్దు, మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు, సీతమ్మ అపహరణం ఏదైతే చేశారో అది తప్పు, ఆమెను అలా మళ్ళీ రాముల వారికి రక్షించండి అని చాలా ఆయన చెప్తారు. కానీ ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఇంకా పైగా ఏం చేస్తారు అంటే ఇంకా చెడామడా తిట్టేసి అందరి ముందు అలా ఇన్సల్ట్ చేసేస్తాడు ఆ సభలో. ఎవరిని? విభీషణుని. ఎవరు ఇన్సల్ట్ చేస్తాడు అలా? రావణాసురుడు అలా చేసేస్తాడు. ఇంకా నీ మాట నేనే వినడం, నువ్వు అన్ని అలా ఏదో చెప్తూ ఉంటావు అంటూ ఆయన అలా చెడామడ తిట్టేస్తూ ఉంటాడు.
సో అలా చాలా సార్లు అలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇంకా విభీషణుడు అంటాడు, ఇంకా ఈయన అసలు వినడు, ఈయన ఏదైతే చేస్తున్నాడో అది 100% రాంగ్, ఇంకా ఈయన వినడు అని ఆయన ఆ లంకను వదిలి ఎక్కడికి వెళ్తాడు అంటే రాముల వారి దగ్గరికి వెళ్తాడు. సో అది దేవసేన చెప్పింది కదా, రాముల వారి శరణానికి వెళ్తారు. సో ఆ రాముల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఎవరెవరు ఉంటారు అంటే హనుమంతుడు ఉంటాడు, వి- సుగ్రీవుడు ఉంటాడు, ఇంకా నేను ఈ స్టోరీ రీడ్ చేయలేదు అందుకే కొంచెం కొంచెం అలా మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నాను. సుగ్రీవుడు, హనుమంతుడు, వానరసేన వీళ్ళందరూ ఉంటారు. సో లక్ష్మణుడు వీళ్ళందరూ ఉంటారు. కానీ ఆయన వచ్చింది ఎక్కడి నుండి? ఎనిమి పార్టీ నుండి, శత్రు పార్టీ నుండి వచ్చాడు కాబట్టి వీళ్ళందరూ ఇంకా అంటారు, అమ్మో ఈయనేమో ప్లాన్ తో వచ్చారు. విభీషణుడు రాముల వారికి ఏదైనా హామ్ చేయడానికి, ఆ కష్టం కలిగించడానికి వచ్చాడేమో అని ఇంకా వానరసేన అలా పెద్ద పెద్ద రాయిలన్నీ ఎత్తుకొని ఆయన్ని ఇంకా చంపడానికి రెడీ అయిపోతారు అందరు. కానీ హనుమంతుడు ఏం చేస్తాడంటే, ఆగండి ఆగండి, ఆయన ఇక్కడికి వచ్చారు కదా, ముందు ఆయన ఎందుకు వచ్చారో కనుక్కుందామని ఆయన అలా ఆయన అలా చెప్తూ, హనుమంతుడు ఆయన ఎందుకు వచ్చారో అది అలా కూర్చోబెట్టి, మరి ఆయన ఇంటెన్షన్స్ ఏంటి, ఆయన ఏ ఆలోచనతో వచ్చాడు అని అలా ఆ హనుమంతుడు పూర్తిగా ఆయన గురించి తెలుసుకుంటాడు. విభీషణుడు ఎందుకు వచ్చారు, ఏ రీజన్ పై ఆయన ఇక్కడికి, ఈ శత్రువులో ఈ ఆయన రావణునికి శత్రువు రాముల వారు, కానీ ఇలా వాళ్ళ అన్న శత్రువు దగ్గరికి రావడానికి కారణం ఏంటి అని అలా ఆయన మొత్తం రీజన్ తెలుసుకుంటాడు. సో ఇంకా అలా తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే హనుమంతుడికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, విభీషణుడు అసలైన భగవంతుడు భక్తుడు అని. సో ఇంకా ఆయన్ని అలా చంపాలనుకునే ప్లాను, అలా ఆయన కష్టం కలిగించే ప్లాన్ అలాంటివి ఏమీ లేవని ఎవరిది కార్తీక్ అని డివైస్ ఏంటి అన్మ్యూట్ అవుతుంది? పర్లేదు, మ్యూట్ చేశాను నేను ఇంకా. సో ఎప్పుడైతే అలా హనుమంతుడు చెప్పాడో ఇంకా ఈయన చాలా అబ్జర్వ్ చేశాడు విభీషణ్ణి. సో వాళ్ళందరూ ఇంకా సేఫ్టీ ఫీల్ అయిపోతారు. విభీషణుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే ఆయన శరణాన్ని వేడుకోవడానికి, భగవంతుడి శరణానికి ఆయన వచ్చేసాడు. కానీ ఇక్కడ ఆయన దగ్గర, అక్కడే లంకలో ఎలా ఉన్నాడు, లంక అంతా ఎలా ఉండింది, అక్కడ రాజ్యం అంతా, అక్కడ ప్యాలెస్ అంతా ఎలా ఉండేవి, అవి బంగారంతో చేసిన ప్యాలెసెస్. ఎక్కడ లంకలో బంగారం అంటే కార్తిక ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందమ్మా, అంత బంగారమా కదా కార్తిక, అంత బంగారంతో మొత్తం అక్కడ అంత బంగారం అన్ని ఉండేవి. కానీ అవన్నీ వదిలేసి ఎక్కడికి వచ్చారు? రాముల రాముల దగ్గరికి వెళ్తే ఆయన ఎక్కడున్నారు? అడవిలో అడవిలో ఉన్నారు. కనీసం కూర్చోడానికి కూడా సరిగైన ప్లేస్ లేదు. కానీ ఆయన అవన్నీ వదిలేసి, విభీషణుడు అవన్నీ వదిలేసి, అలాంటి ఐశ్వర్యాలన్నీ వదిలేసి ఆయన అడవుల్లోకి వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు? ఆయన రాముడి కోసం రాముడి కోసం, ఆ భగవంతునిపై నమ్మకంతో వెళ్ళారు. సో అదే ఆ శ్లోకంలో చెప్తుంది, మీరు అన్ని విడిచిపెట్టేసి నా దగ్గరికి రండి అని భగవంతుడు చెప్తాడు. ఇంకా దాంతో ఏమవుతుంది అని అంటే, మనం ఏవైతే పాపకార్యాలు అన్నీ చేశామో అవన్నీ భగవంతుడు దాని రియాక్షన్స్ అన్ని తీసేసుకుంటాడు. సో అలా ఆయన ఎప్పుడైతే ఆ భగవంతుని దగ్గరికి వెళ్తారో, I think Vibhishana came here in all sincerity. Finally, Rama and Vibhishana has genuinely rejected Ravana. Let's welcome him. So అలా భగవంతుడు ఆయన్ని ఆలింగనం చేసుకొని ఇంకా ఆయన టీంలో చేర్చేసుకున్నాడు భగవంతుడు. సో అప్పుడు విభీషణ ఇంకా చాలా హ్యాపీ అయిపోయి ఇంకా భగవంతుని గురించి సేవ చేయడం, భగవంతుని గురించి ఆలోచించడం, భగవంతుని నామం జపం చేయడం. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా భగవంతుడు కూడా ఇంకా ఆయన్ని వద్దు అనలేకపోయాడు. అంత ప్రేమతో నా కోసం అవన్నీ విడిచిపెట్టి వచ్చేసాడని ఆయన్ని దగ్గరికి తీసుకొని ఇంకా అలా ఆయనతోనే ఉంచేసుకున్నాడు భగవంతుడు. ఎవరి నుంచి అలా ఉంచేసుకున్నాడు దగ్గరలో? విభీషణుడు. సో అలా మనం ఎప్పుడైతే ఇవన్నీ అంటే మనం ఇప్పుడు ఇలా చిన్న పిల్లలుగా ఉన్నాము, మేము ఇంకా ఇంట్లో ఉన్నాము, పిల్లలు అంటూ ఫ్యామిలీ అంటూ అన్నీ ఉంటాయి. సో మనం అలా మనం ఇల్లు విడిచిపోయి వెళ్ళగలుగుతాం? అలా
వెళ్ళలేం. కాబట్టి ఏం చేయాలి అని అంటే మనం ఆయన్ని శరణు సరే మనం ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళలేకపోయినా కనీసం ఆయన నామజపమైన శరణు తీసుకోవాలి. ఓకే. సో అలా చేస్తే ఆ భగవంతుడు ఏంటి అమ్మా ఇంత చిన్న పిల్లలు సరే అయినా నా నా నామాన్ని జపిస్తున్నారు అని ఆ భగవంతుడు మనల్ని ఆలింగనం చేస్తాడు. మనల్ని ఆయన శరణంలోకి తీసుకుంటాడు. సో మనం చిన్న చిన్న పిల్లలం కాబట్టి చిన్న చిన్న విషయాలు చేస్తే కూడా భగవంతుడు హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంకా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. ఇలా మీరందరు ఇప్పుడు చిన్న పిల్లలు మీ అమ్మ అంటుందా? మీ అమ్మ నన్ను అంటారా మీరు బయటికి వెళ్ళి మీరు పని చేసి 10,000 ఎర్న్ చేసి తీసుకురండి ఆయన ఎవరైనా అంటారా? అంటారా అలా ఎవరైనా? ఎవరు అనరు. మీరు ఏం చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు? చిన్న చిన్న హెల్ప్, స్టడీస్ సరిగా చదువుకోవడం, టైంకి ప్రాపర్ గా తినడం, మంచి హెల్దీ ఫుడ్ తినడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. కానీ ఇవన్నిటితో ఏమవుతుంది అంటే అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఎవరి కోసం మీరు చేసేది? వాళ్ళ కోసమా? అమ్మ నాన్న కోసమా? అమ్మ నాన్న కోసమా కార్తిక? ఎస్ ఎస్ టాపిక్ రియాజ్ చూడు ఇక్కడ నాటి ఉన్నాడు కార్తిక మత్ 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 చాలా మత్ సరే. సో మనం చేసేవి వాళ్ళు అనేది అమ్మ నాన్నలు అనేది కూడా పిల్లల కోసమే, అండ్ భగవంతుడు అనేది కూడా ఎవరి కోసం? భక్తుల కోసం. సో అందుకే ఆయన నామ జపం చేసుకుంటూ ఇంకా మన కార్యాలు ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇది ఆ శ్లోకంలోని కనెక్షన్. అలా అన్ని వదిలేసి ఇంకా భగవంతుడు నామ జపం చేయడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే. స్టోరీ అర్థమైందా మీ అందరికి? అర్థమైంది మాతాజీ. మనం క్వశ్చన్ తీసుకుందామా? 2-3 క్వశ్చన్స్. ఓకే. సో మీరు కానీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తానంటే మీరు ఎప్పుడైతే స్క్రీన్ పైన అలా హ్యాండ్ రేస్ చేస్తారు. ఓకే. ఓకే మాతాజీ. కండిషన్స్ అప్లై మీ అందరికి. ఓకే. ఎస్ నేను చెప్పిన ఇందులో మీకు రామాయణం అందరికీ తెలుసు కాబట్టి కొన్ని క్యాజువల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే. సో రాముని తల్లిదండ్రుల పేరు చెప్పండి. దేవసేన ఫస్ట్ రేజ్ హ్యాండ్ వచ్చింది. దేవసేన చెప్పు. కౌసల్య దశరథుడు మాతాజీ. కౌశల్య దశరథుడు. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వారికి ఛాన్స్ ఇవ్వాలి. దేవసేన నీ టర్న్ అయ్యింది. ఓకే. ఓకే ఓకే. దశరథునికి ఎందరి మంది భార్యలు, ఇంకా వాళ్ళ పేర్లు ఏంటి? శశాంత్. వెయిట్ నో ప్లీజ్. శశాంత్ చెప్పు నాన్న. చెప్పు. దశరథునికి ఎంతమంది భార్యలు? చెప్పచ్చా? ఒక్క నిమిషం. ఇంకెవరు? జశ్వంత్, మళ్ళీ దేవసేన. ఓకే. దేవసేనకు మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్. జశ్వంత్ నువ్వు చెప్పు. దశరథుడికి 3 భార్యలు మ్యామ్. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వెరీ గుడ్. 3 భార్యలు అంటారు జశ్వంత్, 3 అనరు. ఓకే. పర్వాలేదు. 3 భార్యలు. ఆమె అందులో కౌశల్య, కైకేయి, సుమిత్ర. వెరీ గుడ్. ఓకే. సో రాముల వారి దగ్గరికి ఎవరు వెళ్తారు శరణానికి? శ్రీత నువ్వు చెప్పమ్మా. విభీషణుడు మేడం. విభీషణుడు వెళ్తారు. వెరీ గుడ్. ఓకే. విభీషణుడు యాక్చువల్లీ ఎక్కడి నుండి ఆయన బిలాంగ్ చేసేది? ఎక్కడి నుండి అంటే ఏ ఏ ప్రదేశం నుండి ఆయన? శశాంత్ నీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా. చెప్పు శశాంత్. లంక నుండి. ఎస్ వెరీ గుడ్. ఓకే గుడ్. ఓకే. సో
విభీషణుడు రావడం చూసి రాముల వాళ్ళ దగ్గరికి ఈ వానర్ సీన అంతా ఏం చేయడానికి రెడీ అయ్యారు వాళ్ళందరూ? ఇవే 4 పేర్లు ఉన్నాయి: సీత, దేవసేన, జశ్వంత్, శశాంక్. ఆ మళ్ళీ ఛాన్స్ వచ్చేసి దేవసేన. కమాన్ దేవసేన, నువ్వు చెప్పు. అందరూ రాళ్ళు ఎత్తుతారు మాతాజీ ఏం చంపడానికి. చేయడానికి? ఎవరిని చంపడానికి? విభీషణ్ని చంపడానికి దేవసేన. పర్లేదు, బాగా అటెండ్ చేసా. ఓకే, మరి ఎందుకు చంపాలనుకుంటారు అలా? జశ్వంత్ ఒక్క నిమిషం. జశ్వంత్ చెప్పు నువ్వు. విభీషణుడు మళ్ళీ వాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మళ్ళీ రావణుడికి డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ అది పెద్దగా అవుతుంది కాబట్టి చంపడానికి ట్రై చేస్తారు. అంటే బేసికలీ ఎందుకు అలా అంటే విభీషణుడు వారి ఎనిమీ పార్టీ నుంచి, శత్రు పార్టీ నుండి రావడం వల్ల ఇంకా భగవంతుడికి మళ్ళీ ఏమైనా కష్టం రాబోతుందేమో అని ఆ వానర సేన అందరు ఏం చేస్తారంటే అలా రాళ్ళు ఎత్తేసి ఇంకా విభీషణ్ని చంపడానికి రెడీ అయిపోతారు. ఓకే, కానీ వాళ్ళందరినీ ఎవరు అలా ఆపేస్తారు? మాతాజీ చెప్పచ్చు. చెప్పు తేజ, ఇంకా నువ్వు ఒకసారి అయినా ఆన్సర్ ఇవ్వలేదు కదా, చెప్పు తేజ. చెప్తావా? చెప్పు నాన్న. జశ్వంత్ నువ్వు చెప్పు. హనుమంతుడు వచ్చి ఆపుతాడు. హనుమంతుడు వచ్చేసి ఆపేస్తాడు ఇంకా కదా. సో మనం ఇందులో ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి ఒక విషయం అంటే, ముందు రియాక్షన్ చేసే కంటే ముందు కూడా మనం ముందరి వాళ్ళది ఏమనుకుంటున్నారో, అసలు వాళ్ళు అలా అంటే ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా మనం వినాలి. అండ్ దాని తర్వాత మనం మన రియాక్షన్ చూపించాలి అలా. సో హనుమంతుడు అలాంటి లెసన్ కూడా నేర్పాడు మనకు అలా. సో వాళ్ళందరేమో సేన ఏమో మొత్తం రెడీ అయిపోయారు ఇంకా విభీషణ్ని చంపడానికి. కానీ హనుమంతుడు మాత్రం ఆలోచనతో అసలు ఎందుకు వచ్చారు, ఈయన రీజన్ ఏంటి అని అలా ఆయన్ని తెలుసుకొని ఆయనతో కలిసి మాట్లాడి మళ్ళీ ఇంకా ఆయన్ని అలా ఇంకా ఆ విభీషణుడు కూడా రాముల వారు సపోర్ట్ చేస్తారు. మీరు అందరు ఇలా క్వశ్చన్స్ అడిగేసి ఇంకా విభీషణ్ని ఏంటి ఎగ్జామిన్ చేసి ఇంకా పాస్ చేసేస్తారు కాబట్టి ఆ రాముల వారు కూడా అలా ఆయన్ని తన టీంలో తీసుకోవడానికి అగ్రి అయిపోతారు. ఎందుకు బేసికల్లీ టీంలో తీసుకుంటారు అంటే, ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన అలాంటి అష్టైశ్వర్యాలన్నీ వదిలేసి భగవంతుని శరణానికి వచ్చారు. వీళ్ళందరూ ఒప్పుకోకపోయినా భగవంతుడు తీసుకునేవారే విభీషణ్ణి. కానీ వాళ్ళందరి సాటిస్ఫాక్షన్ కోసం, ఎందుకంటే వీళ్ళందరూ పెద్ద భక్తులు, హనుమంతుడు, విభీషణుడు, వీళ్ళందరూ రాముల వారి పెద్ద భక్తులు, లక్ష్మణుడు, వీళ్ళందరూ అలా ఒప్పేసుకునేసరికి ఇంకా భగవంతుడు ఇంకా హ్యాపీగా విభీషణ్ని తన దగ్గరికి తీసుకుంటాడు. ఓకేనా? సో ఇలా మనం ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం. సో మీ అందరూ ఓకే ఇలా ఈ స్టోరీతో ఇంకా ఈ శ్లోకంతో? ఏంటి సైలెంట్ గా ఉండిపోయారు? అర్థం కాలేదా స్టోరీ? అర్థమైంది మాతాజీ. శ్లోక డిఫికల్ట్ గా ఉందా మరి? నో మాతాజీ. సో చెప్పు. ఎస్. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకా తెలీదు ఎవరు తీసుకుంటారో, కానీ ఈ ఫస్ట్ 6 శ్లోకాస్ నేను ఇవాళ నంబర్ పంపిస్తాను, బీజీ ఏ శ్లోకాస్ మనం కంప్లీట్ చేసుకున్నామని. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఈ 6 శ్లోకాస్ మీరు నేర్చుకోవాలి ఇంకా. ఓకే, సో మనం వైండ్ అప్ చేసుకుందామా క్లాస్ ఇంకా? ఓకే ఓకే పిల్లలందరికీ హరే కృష్ణ. థ్యాంక్ యూ చాలా ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.